సిఎస్ శాంతికుమారి చేతికి రిటైర్డ్ అధికారుల లిస్టు చేరింది. 32 శాఖలు 120 హెచ్ఓడీల నుండి జాబితా అందింది. రాష్ట్రంలో 100 మందికి పైగా రిటైర్డ్ అధికారులు వివిధ హోదాల్లో కొనసాగుతున్నారు. సెక్రటేరియట్లో ఉన్నత స్థాయి పోస్టుల్లో 5గురు ఉన్నారు. ఇరిగేషన్ శాఖలో ఎక్కువ మంది రిటైర్డ్ అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. 2-3 రోజుల్లో సీఎం చేతికి రిటైర్డ్ అధికారుల లిస్ట్ అందనుంది. డీటెయిల్స్ యాదగిరి అందిస్తారు. యాదగిరి, రిటైర్డ్ అధికారుల కొనసాగింపు ప్రభుత్వ పాలసీ ఏంటి? సూర్య, గత ప్రభుత్వంలో ఏదైతే రెగ్యులర్ ఉద్యోగుల కంటే ఎక్కువ కూడా రిటైర్డ్ అధికారులకే ఎక్కువగా ప్రియారిటీ ఉండేది. గతంలో ఉన్నటువంటి సీఎం అంటే బీఆర్ఎస్ హాయంలో ఉన్నటువంటి సీఎం కేసీఆర్ అప్పట్లో రిటైర్డ్ అధికారులు అంటే ప్రభుత్వానికి తనకి అనుకూలంగా ఎవరైతే అధికారులు పనిచేశారో అలాంటి అధికారులను మళ్ళీ వాళ్ళ రిటైర్డ్ అయినప్పటికీ వాళ్ళకు అదే ప్రియారిటీతో ఉన్నటువంటి పోస్టుల్లో చాలామందిని కొనసాగించారు. ఇక మరికొంతమంది ఐఏఎస్లు అయితే వాళ్ళు కంటిన్యూగా రిటైర్డ్ టైంలో ఏదైతే కీలకమైనటువంటి పోస్టుల్లో ఆ శాఖల్లో ఉన్నారో మళ్ళీ రిటైర్మెంట్ అయిన తర్వాత మళ్ళీ అదే పోస్టుల్లో కొనసాగించిన సిచ్యువేషన్ మనకు గత ప్రభుత్వంలో కనబడ్డది. ఇట్లా దాదాపు రాష్ట్ర వ్యాప్తంగా మనకు 100కు పైగా ఇట్లాంటి అధికారులు ఉన్నారని చెప్పేసి చర్చ అయితే జరుగుతుంది. దీనిపైనే కాంగ్రెస్ ప్రభుత్వం హాయంలోకి వచ్చిన తర్వాత దీనిపైన అసలు రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది ఈ రిటైర్డ్ అధికారులు ఎంతమంది ఏ శాఖలో పనిచేస్తున్నారు, వాళ్ళ క్యాడర్ ఏంటి, దాంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఏ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు అనే దానిపైన ప్రభుత్వం ఆరాధిస్తుంది. నిన్న సాయంత్రం 5 గంటల వరకే దీనిపైన డెడ్ లైన్ పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని శాఖల్లో. సో ఏ శాఖలో ఏ అధికారి రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ ఏ పొజిషన్లో కొనసాగుతున్నారు, వాళ్ళు ఎవరు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళ బాధ్యతలు ఏంటి, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక ఫుల్ డీటెయిల్తో ఉన్నటువంటి ఒక రిపోర్టు ఇవ్వాలని చెప్పేసి సిఎస్ శాంతికుమారి 2 రోజుల క్రితం ఒక సర్క్యులర్ జారీ చేశారు. నిన్న సాయంత్రం 5 గంటల వరకు దీనిపైన డెడ్ లైన్ పెట్టారు. ఈ డెడ్ లైన్ పెట్టిన తర్వాత మనకు రాష్ట్ర వ్యాప్తంగా అంటే ఇప్పటి వరకు దీనిపైన అఫీషియల్గా ప్రభుత్వం ఎంతమంది ఉన్నారు ఏంటి అనేది ప్రకటించలేదు. కానీ 100కు పైగా ఈ రిటైర్డ్ అధికారులు వివిధ శాఖల్లో పనిచేస్తున్నారన్నట్లయితే చర్చ అయితే జరుగుతుంది. మనకు అత్యధికంగా ఏదైతే ఈ ఇరిగేషన్ శాఖ ఉందో ఇరిగేషన్ శాఖలో ఉన్నటువంటి ఈఎన్సీ అధికారులు ఇద్దరు కూడా వాళ్ళు రిటైర్డ్ వాళ్ళు ఇప్పుడు కీలకంగా వాళ్ళే కీ రోల్ పోషిస్తున్నారు. వాళ్ళతో పాటు చాలామంది ఇంజనీర్లు కూడా రిటైర్డ్ అయిన వాళ్ళు కంటిన్యూగా ఇరిగేషన్ శాఖలో కొనసాగుతున్నారు. సో ఇట్లా ఈ ఇరిగేషన్ శాఖ ఒకటి కాదు, విద్యాశాఖలో కూడా చాలామంది ఈ రిటైర్డ్ అయిన వాళ్ళే కొనసాగుతున్నారు. దాంతోపాటు ఈ ఏదైతే మిషన్ భగీరథ ఉందో మిషన్ భగీరథలో కూడా చాలామంది రిటైర్డ్ అయినటువంటి వాళ్ళే కొనసాగుతున్నారు. ఇట్లా ఏ శాఖ చూసినా మనకు ఎక్కువ మంది మనకి ఇక పంచాయతీరాజ్ శాఖలకు సంబంధించి కూడా 48 మంది రిటైర్డ్ అధికారులే అక్కడ కొనసాగుతున్నట్లు తెలుస్తుంది. విద్యాశాఖలో 25 మంది ఉన్నట్లు తెలుస్తుంది. తర్వాత ఏదైతే మిషన్ భగీరథ ఉందో అందులో 10 మంది ఉన్నట్లు తెలుస్తూ ఉంది. ఇక వీటితో పాటు వివిధ శాఖల్లో కూడా చాలామంది ఈ రిటైర్డ్ వాళ్ళే ఉన్నారు. అంటే వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళు మళ్ళీ ఆ పొజిషన్లో కొనసాగడమే కాదు, అక్కడ ఉన్నటువంటి ఆ శాఖ ఏ అయితే శాఖ ఉంటుందో దాంట్లోనే వాళ్ళే రిటైర్డ్ అయినటువంటి అధికారే అక్కడ కీ రోల్ ఉంటుంది. ఆయననే ఫైనల్ డిసిషన్ మేకర్గా ఆయనే కొనసాగుతున్నారు. ఇది గత 9 ఏళ్ల నుంచి కూడా వరుసగా కొనసాగుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఇక సెక్రటేరియట్ విషయానికి వస్తే సెక్రటేరియట్లో 5గురు ఐఏఎస్ అధికారులు 5గురు రిటైర్డ్ అయిన వాళ్ళే కీలకమైనటువంటి పోస్టుల్లో కొనసాగుతున్నారు. సో కొంతమంది 2-3 సంవత్సరాల కింద రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు, కొంతమంది 2 సంవత్సరాల కింద అయిన వాళ్ళు ఉన్నారు, మరికొంతమంది 1 ఇయర్ కింద అయిన వాళ్ళు ఉన్నారు. సో వీళ్ళందరూ కూడా రిటైర్డ్ అయిన తర్వాత మళ్ళీ సేమ్ పొజిషన్లో కొనసాగుతున్న సిచ్యువేషన్ అయితే మనకు సెక్రటేరియట్లో కూడా కనపడుతున్నది. ఒకసారి సెక్రటేరియట్లో చూస్తే మనకు రిటైర్డ్ అయినటువంటి ఐఏఎస్ అధికారులు ఈ అరవిందర్ సింగ్ ఉన్నారు, తర్వాత అదర్ సిన్హా ఉన్నారు, తర్వాత అనిల్ కుమారు, ఉమర్ జలీల్, రాణి కుముదుని, ఇట్లా 5 మంది కూడా వీళ్ళందరూ కూడా రిటైర్డ్ అయిన వాళ్ళే. ఈ రిటైర్డ్ అయిన తర్వాత కూడా మళ్ళీ కీ రోల్ వాళ్ళదే ఉన్నది. సో ఇలాంటి వాళ్ళ డాటా పూర్తి స్థాయిలో ప్రభుత్వం సేకరించిన తర్వాత దీనికి సంబంధించి మరి ఏం చేయాలి ఏంటి, ఇప్పటికే దీనిపైన వ్యతిరేకత ఉంది. చాలామంది అధికారులు కూడా సెకండ్ పొజిషన్లో ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ కూడా మళ్ళీ ఈ రిటైర్డ్ అయితే వీళ్ళ ప్లేస్లో వాళ్ళు వెళ్ళే అవకాశం ఉంటుంది. కానీ వాళ్ళని రిటైర్డ్ అయిన తర్వాత కూడా మళ్ళీ వాళ్ళని ఆ పోస్టులో నియమించడంతో వాళ్లకు ఆ అవకాశం రాకుండా పోతుందనేది చాలామంది అధికారులు ఉన్నది. చాలామంది గత ప్రభుత్వం మీద విమర్శలు కూడా చేశారు. సో ఇలాంటి నేపథ్యంలో ఈసారి ఈ కాంగ్రెస్ హయాంలో అలాంటి వాటికి చోటు లేకుండా ఉండాలనే ఉద్దేశంతోనే మొత్తం ఏ శాఖలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళ పొజిషన్ ఏంటి అనేది ప్రభుత్వం లెక్కలు తెలుస్తుంది. 2-3 రోజుల్లో దీనికి సంబంధించి మరి ఏం చేస్తారు ఏంటి, ఈ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉంటుంది అనేది ప్రభుత్వం
దీనిపైన ఒక స్పష్టత ఇచ్చే అవకాశం కూడా ఉంటుంది. ఆ తర్వాత సిఎస్కు పూర్తి స్థాయిలో అన్ని శాఖలకు సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత సీఎంఓకి దీనిపైన ఒక రిపోర్ట్ కూడా సిఎస్ ఇవ్వబోతుంది. ఆ తర్వాత ఏం చేయాలి, ఏంటి, ఎంతమంది ఉన్నారు, దీనికి సంబంధించి ఎంత ఖర్చు అవుతుంది, ప్రభుత్వం మీద ఎంత బర్డెన్ పడుతుంది అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక రిపోర్ట్ తీసుకున్న తర్వాతనే దీనిపైన ఏం చేయాలనేది ప్రభుత్వం నుంచి ఒక స్పష్టత వచ్చే అవకాశం ఉంటుంది. సూర్య, యాదగిరి, అంటే గతంలో బీఆర్ఎస్ లాగే ఈ రిటైర్డ్ అధికారులను కొనసాగిస్తారా లేకపోతే తొలగించే ఛాన్స్ ఉందా? సూర్య, గతంలో అంటే గత ప్రభుత్వంలోనే చాలా మంది అంటే అధికారుల నుంచి ప్రతిపక్షాల నుంచి చాలా మంది మీద నుంచి కూడా ఈ రిటైర్డ్ అధికారులను మళ్ళీ నియమించడం విషయంలో చాలా వ్యతిరేకత వచ్చింది. సో ఆ వ్యతిరేకత నేపథ్యంలోనే ప్రస్తుతం ఉన్నటువంటి ఈ సీఎం రేవంత్ రెడ్డి దీనిపైన ఒక డేటా తీసుకుంటున్నారు. అసలు ఏ శాఖలో ఎంతమంది ఉన్నారు, వాళ్ళు ఏం చేస్తున్నారు అనే దానిపైన డేటా తీసుకుంటున్నారు. తీసుకున్న తర్వాత దీనికి అంటే ఎక్కువ శాతం అయితే ఇప్పుడున్నటువంటి సమాచారం ప్రకారం, మనకున్నటువంటి సమాచారం ప్రకారం కొంతమంది అధికారులు చర్చించుకుంటున్నటువంటి సమాచారం ప్రకారం అయితే వీళ్ళందరినీ కూడా తొలగించే అవకాశం ఉంటుంది. ఎందుకంటే చాలా మంది కూడా మేజర్ ఏదైతే ప్రాధాన్యత సంతరించుకున్నటువంటి శాఖలు ఉంటాయో ఆ శాఖలోనే వీళ్ళు రిటైర్డ్ అయిన వాళ్ళు ఉన్నారు. రేపు రెస్పాన్సిబిలిటీ ఎవరు ఉంటారు? ఆ శాఖకు సంబంధించిన ఏమైనా ఇబ్బందులు తలెత్తే దానికి రెస్పాన్సిబిలిటీ ఎవరు? ఇప్పుడు ఇరిగేషన్ శాఖ ఉంది. ఇరిగేషన్ శాఖలో ఈ కాళేశ్వరంకు సంబంధించి చాలా నాసిరకం పనులు చేశారు, చాలా అవినీతి జరిగిందనేది పెద్ద ఎత్తున జరుగుతున్న చర్చ. దీనిపైన ఆల్రెడీ ఇప్పటికే ఈ విజిలెన్స్ సంబంధించిన దాడులు కూడా ఎంక్వైరీ కూడా జరుగుతూ ఉన్నది. దానికి సంబంధించిన కీలకమైనటువంటి డాక్యుమెంట్లు కూడా తీసుకెళ్లారు. కానీ మళ్ళీ చర్యలు ఎవరి మీద తీసుకోవాలి? అక్కడ ఉన్నటువంటి కీలకమైనటువంటి అధికారులు అందరూ కూడా వాళ్ళు రిటైర్డ్కి సంబంధించిన అధికారులు, అక్కడ మేజర్గా ఉన్న ఇంజనీర్లు అంతా కూడా వాళ్ళు పదవి అయిపోయిన వాళ్ళే. సో మళ్ళీ నియమించుకొని కొనసాగిస్తున్న వాళ్ళు. సో అలాంటి పాయింట్ పైన ఏం చర్యలు తీసుకుంటారు? సో ఇట్లా చాలా శాఖలలో ఇట్లాగానే ఉన్నది. కాబట్టి ఇలాంటి ప్లేస్లో చాలా మంది కూడా ఆ సెకండ్ క్యాడర్కి సంబంధించిన వాళ్ళు చాలా మంది ఎదురు చూస్తున్న వాళ్ళు, ఆ పొజిషన్కు రావాలని ఉన్న వాళ్ళు, అర్హులైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. కాబట్టి అలాంటి వాళ్లకు ఆ అవకాశం కల్పించే అవకాశం అయితే ఉంటుంది. సో ఈ ఉద్దేశంతోనే వాళ్ళందరినీ కూడా తొలగించిన తర్వాత ఇంకా కొత్త వాళ్ళు ఎంతమంది ఉంటారు, వాళ్ళని ఏ పొజిషన్లో ఉంచే అవకాశం ఉంటుంది, దేనికి ఎవరు అర్హులు అనే దానిపైనే పూర్తి స్థాయిలో రివ్యూ అయితే జరుగుతున్నది. దీనికి సంబంధించిన రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం అంటే వీలైనంత మట్టుకైతే వీళ్ళను ఎక్కువ శాతం తొలగించే అవకాశమే కనబడతా ఉన్నది.